మంత్రి నారా లోకేష్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు ప్రజా దర్బార్ నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ ప్రజా దర్బార్కు అనూహ్య స్పందన వస్తోంది. ఈ ప్రజా దర్బారే కాకుండా ఎక్స్లో, మీడియాలో తన కార్యాలయం ద్వారా తన దృష్టికి వచ్చిన సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ ప్రజా నాయకుడు అనిపించుకుంటున్నారు నారా లోకేష్. ఎన్నికలైపోయాయి, జనంతో ఏం పని అనుకోకుండా జనంతోనే మనం అన్న రీతిలో లోకేష్ ప్రజలతో మమేకమవుతూ వారి కష్ట సుఖాలలో అండగా నిలుస్తున్నారు. ఈ క్రమంలోనే సస్పెన్షన్ కు గురైన తుని ఆర్టీసీ డిపో డ్రైవర్ లోవరాజు సస్పెన్షన్ ను లోకేష్ రద్దు చేయించారు. కాకినాడ జిల్లా తుని ఆర్టీసీ డిపోలో అవుట్ సోర్సింగ్ డ్రైవర్ గా పనిచేస్తున్న లోవరాజు సస్పెండ్ అయ్యారు. ఇంతకీ విషయం ఏమిటంటే, బస్ డ్రైవ్ చేస్తుండగా ఓ ట్రాక్టర్ అడ్డు రావడంతో బస్సును కాసేపు ఆపాల్సి వచ్చింది. దీంతో ప్రయాణికులను ఎంటర్టైన్ చేద్దామని లోవరాజు బస్సు దిగి సరదాగా యాంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన భారీ చిత్రం దేవరాలోని ఓ పాటకు డాన్స్ వేశారు. అయితే ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆర్టీసీ డ్రైవర్ లోవరాజు పాటకు డాన్స్ చేయడం, అది కూడా గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ దేవరా సినిమాలోని పాటకు డాన్స్ చేయడం ఇంకేముంది, ఆ వీడియో క్షణాల్లో వైరల్ అయింది. లోవరాజు డాన్స్ కు కాంప్లిమెంట్స్ వచ్చాయి. అలాగే ఆర్టీసీ డ్రైవర్ బస్సు నడపడం ఆపేసి పాటకు డాన్స్ వేయడం ఏంటి అనే విమర్శలు కూడా వచ్చాయి. ఆ విషయం అధికారుల దృష్టికి వెళ్ళింది. వెంటనే ఉద్యోగం పోయింది. దీంతో లోవరాజు సస్పెన్షన్ ను లోకేష్ రద్దు చేయించారు. ఈ సందర్భంగా లోకేష్ ను లోవరాజు కుటుంబ సభ్యులతో కలిసి ధన్యవాదాలు చెప్పారు. లోవరాజుకు అన్ని విధాలా అండగా ఉంటానని లోకేష్ హామీ ఇచ్చారు. అయితే ఉద్యోగం పోయిందని తెగ బాధపడ్డ లోవరాజు తన రుణం తీర్చుకోలేను అంటూ ఎమోషనల్ అయ్యాడు. లోకేష్ కు థ్యాంక్స్ చెప్పాడు లోవరాజు.